నమస్కారం. శ్రావణ మాసం చల్లని గాలిలో పిడతమేరలు మధ్య మీకు సాహితీ సుగంధ పరిమాణాలను అందించాలని వచ్చాను. ఆస్వాదించండి, ఆగ్రహించండి. మా సాహితీ గావక్షం శీర్షికన ఈరోజు సాహిత్యంతో సాన్నిహిత్యం. వ్యక్తిత్వం, సంస్కారం, అభిరుచి కలవారికి సాహిత్యంతో సాన్నిహిత్యం. అభిరుచి కలవారికి అదే కొలమానం. అన్నీ కోల్పోయినా మర్నాడు అనేది ఒకటి ఉంటుంది అన్నాడు ఒక తత్వవేత్త. అన్నీ కోల్పోయినా మర్నాడు అనేది ఒకటి ఉంటుంది అన్నాడు ఒక తత్వవేత్త. దారులని మూసిపోతే కొత్త దారుల కోసం అన్వేషించిన ఆశాజీవి కర్తవ్యం. అదే ఆశావహుల కర్తవ్యం అన్నమాట. ఈ మధ్య వచ్చిన కరోనా కాలపు మార్పు సంగీతం, శ్రవణం, సాహిత్య అధ్యయనం, రచనా వ్యాసంగం, మానసిక ఉత్తేజాలు, మనిషి వృత్తి, ప్రవృత్తి, జీవనశైలి అన్నీ మారిపోయాయి. ఇవన్నీ మానసిక ఉత్తేజాల కింద తయారయ్యాయి అన్నమాట. పుస్తకం మంచి మిత్రుడు. కొత్త పుస్తకం అంటే మంచి మిత్రుడు పరిచయం కావడమే. పాత పుస్తకం అంటే ఆత్మీయుడైన బాల్యమిత్రుడిని చాలా కాలం పిదప కలిసి ఆత్మీయంగా హత్తుకోవడం. పాత పుస్తకం అంటే ఆత్మీయుడైన బాల్యమిత్రుడిని చాలా కాలం పిదప కలిసి ఆత్మీయంగా హత్తుకోవడం మాట. దిగిరాను దేవుడి పోయికి దిగిరానంటూ దేవుడిపల్లి వారు మారాన్ చేయడం కూడా ఇటువంటి కావ్యానంద రుచి మరిగాయి. దిగిరాను దేవుడి నుండి భూమికి దిగిరానంటూ దేవుడిపల్లి వారు మారాన్ చేయడం కావ్యానంద రుచి మరిగాయి. దివ్యానందమయ ప్రపంచం ఇటు మూర్తిభవం దాల్చే అని శ్రీశ్రీ ఇలా మురిసిపోయారన్నమాట. ఇది రసానుభూతి. కాళిదాసు అజ్ఞాన శాకుంతలం చదివి అలౌకిక పారుష్యానికుడై విలిస్ డి బ్లూమెన్ అని ఒక పాశ్చాత్య నృత్యం చేశాడు. వసంత ఋతువులో అరుదుగా పూసే పరిమళభరిత కుసుమాన్ని, గ్రీష్మంలో మాత్రమే పూసే అపూర్వమైన ఫలాన్ని ఒకేసారి ఆస్వాదించుకుంటే శాకుంతలాన్ని చదివి తీరారు. అభిజ్ఞాన శాకుంతలాన్ని చదివి తీరాలన్నమాట. ఐన్స్టీన్ భగవద్గీతతో ఇదే తాదాత్మ్యం పొందారన్నమాట. ఇక భాగవతశిఖామణి రామాయణ పారాయణంలో సీత అగ్నిప్రవేశ ఘట్టంలో దుఃఖంతో కన్నీరు కారుస్తూ అగ్నిప్రవేశ అమ్మవారికి కాదు అయ్యవారికి, రామభద్రుడికి అంటూ మాట పైకి రాక పైకి పెగలక నలిగిపోయాడు, కుమిలిపోయాడు. సాహిత్య మనిషికి ఆ స్థితిని చేకూరుస్తుంది. శంకరులు చెప్పినట్టు హృదయ పునర్భావం అయ్యే వేళ మనిషి పూర్ణత్వాన్ని పొందుతాడు. సాహిత్యం కారణంగా పారులెక్కే స్థితి తక్షణమే లభిస్తుంది. కవి ఇస్మాయిల్ అంటారు, లాంతరు వెళుతులా పాప చదువుకుంటోంది, ఎవరిని వెలిగిస్తున్నారు అన్నాడు. లాంతరు వెళుతులా పాప చదువుకుంటోంది, ఎవరిని వెలిగిస్తున్నారు? మనిషి కాలాన్ని వెలిగించాడా లేక కాలం మనిషిని వెలిగించిందా? ఈ మార్పును మనం శాశ్వతం చేసుకోవాలా దాన్ని ఆలోచించుకోండి. మరొక శీర్షికతో మీ సాహితీ కవచం తరఫున వస్తాను. ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు తెలుపగలరు.